గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 38 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం వాయువ్య పాకిస్తాన్లోని కుర్రం మన్యం జిల్లాలో 2 మినీ వ్యాన్లు, కార్లలో వెళ్తున్న ప్రయాణికులపై సాయుధులు కాల్పులు జరిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీం అస్లాం చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం పెషావర్ నుంచి పారా చినార్కు 2 మినీ వ్యాన్లు, కార్లలో సుమారు 70 మంది వెళ్తున్నారు. వీరిపై సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. మృతుల్లో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. ఇది అతిపెద్ద దుర్ఘటన అని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం కాల్పులు జరిగిన ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఇది ట్రైబల్ ఏరియా. ఇది దశాబ్దాల కాలంగా మతపరమైన ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉందట. ఇక్కడ షియా, సున్నీ ముస్లింల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని చెబుతుంటారు. ముఖ్యంగా ఈ నేల తమదంటే తమదని షియా, సున్నీ ముస్లింలు కొట్టుకుంటున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే నేటి దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపింది ఎవరో ఇంకా గుర్తించలేదు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహించలేదు. ఇదిలా ఉంటే దాడి జరిగింది 2 కాన్వాయ్లపై అని స్థానికుడు ఒకరు చెబుతున్నారు. ఒక కాన్వాయ్ పెషావర్ నుంచి పరచినార్ వస్తుండగా, మరో కాన్వాయ్ పరచినార్ నుంచి పెషావర్ వెళ్తోందని పరచినార్కు చెందిన జియారత్ హుస్సేన్ రాయిటర్స్కు వెల్లడించారు. 2 కాన్వాయ్లు ఎదురెదురుగా వెళ్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఈ దాడిని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. خود برای 30 سالی که بال کاسه